అమరావతిలో మంత్రి టీజీ భరత్ వచ్చే 5 ఏళ్లలో 30 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమన్నారు. ఇప్పటివరకు దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులకు క్లియరెన్స్ లభించిందని, ఫోర్బ్స్ డేటా ప్రకారం దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కే వచ్చాయని తెలిపారు. దేశంలో ఏపీ 5వ స్థానంలో ఉందని స్పష్టం చేస్తూ విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంతో రాష్ట్రం పెట్టుబడులకు మ్యాగ్నెటిక్గా మారిందని, ఇండస్ట్రియల్ గ్రోత్ పాజిటివ్గా ఉందని స్పష్టం చేశారు. ఆర్బీఐ రిపోర్టు డిసెంబర్ 11న రిపోర్టు ఒకటి విడుదల కావడం జరిగింది. అది వచ్చి సబ్జెక్ట్ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అనేది యాక్చువల్గా డిసెంబర్ 11న రిలీజ్ చేసిన ఆర్బీఐ దీంట్లో సంబంధించిన స్టేట్స్ ఎట్లా ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించింది కూడా ఒక అంశం ఉంటుంది. వాళ్ళు ఈ రిపోర్ట్ని ఐ థింక్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సరిగ్గా హోంవర్క్ చేసిండరు. వాళ్ళు నాకు తెలిసి ఈ రిపోర్ట్లో వాళ్ళకి ఏదో పాజిటివ్ ఉందనుకొని 2019 నుంచి 24 ఈజ్ ఫెంటాస్టిక్ అని చెప్పి అని భావించారనమాట యాక్చువల్గా. సో నిన్న నేను కూర్చొని ఛాన్సేపు స్టడీ చేసినాను, ఎందుకంటే దాదాపు 450 పేజెస్ అది. దీంట్లో అనాలిసిస్ చేసుకుంటా పోతా ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి 2019 నుంచి 24 వరకు 2019 to 24 వరకు ఆంధ్రప్రదేశ్లో 19 to 20లో 16,924 పరిశ్రమలు ఉండేది. బై 23-24 16,011 అంటే డిక్లైన్ అయింది. 913 కంపెనీస్ హ్యావ్ గాన్ బ్యాక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మూసేశారో వెళ్ళిపోయారో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకు భయపడో డిక్లైన్ అయింది. సేమ్ థింగ్ గుజరాత్కి సంబంధించిన స్టేట్లో 1920లో 28,479 కంపెనీస్ అప్పుడు ఉంటే 23-24కి 33,311 కంపెనీస్కి వచ్చి, అంటే దాదాపు 4,832 కంపెనీస్ పెరిగాయి. పర్సంటేజ్ పరంగా చూస్తే 17% గ్రోత్ ఉండింది. వైఎస్ఆర్సీపీ సభ్యులు వచ్చి ఆర్బీఐ రిపోర్టు డిసెంబర్ 11న రిపోర్టు ఒకటి